ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓకే అండి, మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. దయచేసి మన యొక్క రెండు కాళ్ళు దగ్గరగా ఉంచడం, చేతులు రెండు మోకాళ్ళ పైన ఉంచండి. వెన్నుముక భాగాన్ని నిటారుగా చక్కగా ఉంచాలి. నెమ్మదిగా కళ్ళను మూసివేయడం. ఎలాంటి కదలిక లేకుండా హాయిగా స్థిరంగా కూర్చోవాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. స్లో అండ్ డీప్ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్. మన యొక్క శరీరాన్ని, మనస్సును అంతా కూడా ఈ యొక్క యోగా ప్రాణాయామం చేయడం కోసం సిద్ధం చేయడం. ప్రిపేర్ యువర్ బాడీ అండ్ మైండ్. నౌ రెడీ ఫర్ ప్రార్థన. నమస్కార స్థితి ఓంకారంతో అందరు కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లిగా రెండు చేతులు గట్టిగా రబ్ చేయడం. మన యొక్క చేతులను కళ్ళపైన ఉంచాలి. నెమ్మదిగా కళ్ళను తెరుస్తుంది. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుండి 3 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులను ప్రారంభించడానికి ముఖ్య కారణం ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నుండి మనము రక్షించుకోవడానికి, మనలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మన కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఒక లక్ష్యంతో మనము ఈ ప్రాణాయామ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కావున నిత్యం మనము ప్రాణాయామం సాధన చేస్తూ మన యొక్క ప్రాణశక్తిని పెంచుకోవడానికి, సంపూర్ణ శక్తివంతులుగా మన యొక్క సాధన చేస్తూ సంపూర్ణంగా మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల కోసం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో యోగాలో అనేక గోల్డ్ మెడల్స్ సాధించి, నేషనల్ లెవెల్ లో సిల్వర్ మెడల్ సాధించినటువంటి తోట సతీష్ ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది.
ఇదే కాకుండా రుషికేశ్లోని 2 నెలల పాటు శివానంద ఆశ్రమంలో మెగా యోగా వేదాంత శిక్షణపై శిక్షణ పొందిన మా శిష్యుడు తోట సతీష్, పిఈటి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, అలాగే అక్కడ ఉండేటువంటి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులకు రోజు శిక్షణ ఇస్తూ 6S టీవీలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు కూడా యోగా ప్రోగ్రాము త్వరలో రాబోతుంది. మరి అతనికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు మీరందరూ కూడా ఇదాన్ని సద్వినియోగపరుచుకొని ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. రోజు ఇదే విధంగా మీరు పాల్గొనాలని నేను ఉపాధ్యాయ సంఘం తరఫున మీ అందరినీ కోరుకుంటూ, ఒక 2 సెకండ్స్ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను హనుమంతరావు గారిని కోరుతా ఉన్నాను, రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ సురేష్ గారికి, మరి ఈ కార్యక్రమాల్లో సార్ మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. హనుమంతరావు సార్ మీ వీడియో ఆన్ చేసుకోరా. ఆన్లైన్ ఉంది లేదు సార్, వీడియో ఆఫ్ ఉంది. మీ వీడియో ఆఫ్ ఉంది. ఇప్పుడు వచ్చింది. ఓకే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ సురేష్ గారికి, మరి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయ బంధు సోదరులందరికీ కూడా రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. మరి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువైనటువంటి మిత్రులు తోట సతీష్ గారికి మొన్ననే వివాహం రోజు జరుపుకున్నాడు కాబట్టి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యోగా యొక్క ప్రాముఖ్యత మనకు తక్కువ తెలుసు, కానీ తెలిసినటువంటి విషయాన్ని ఇంకా కొద్దిగా పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఒక మంచి అవకాశము మన మిత్రులు సతీష్ ద్వారా తెలుసుకోబోతున్నాం. చాలా సంతోషం. మరి ఈ యోగా డే అనేటువంటిది మన యొక్క ప్రియమైనటువంటి ప్రధానమంత్రి యొక్క చొరవ వలనే ప్రపంచం లోపల అన్ని దేశాలు కూడా యోగా దినాన్ని పాటించే విధంగా యుఎన్ ద్వారా ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి యోగా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇటువంటి సమయం లోపల ఇంకా చాలా అవసరం అనేటువంటిది కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డిసీజెస్ అనేటువంటివి ఎప్పుడు అటాక్ అయితే అనేటువంటివి మనకు తెలుసు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్, మనిషిలో రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అన్ని డిసీజెస్ అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎంతో ఉపయోగము. దానివల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి డిసీజెస్
ఈ యొక్క కరోనే కాదు ఇంకా వేరే ఎటువంటి యొక్క డిసీజెస్ రాకుండా కూడా ఉండడానికి మంచి అవకాశం. కాబట్టి మరి ఇటువంటి అవకాశాన్ని మనమందరము సద్వినియోగం చేసుకున్నట్లయితే యోగా యొక్క ప్రాముఖ్యత, యోగా వల్ల లాభాలు మరి మనం నేర్చుకోవడమే కాదు, మన కుటుంబ సభ్యులు కానీ, మన తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళకు కూడా చెప్తూ ఈ విధంగా దోహదం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా మరొకసారి కోరుతూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి సతీష్ గారికి మరొకసారి రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు, అదే విధంగా అభినందనలు తెలియజేస్తూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓకే అండి, మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారికి, హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మా యొక్క గురువు గారు నవత్ సురేష్ గారికి హృదయపూర్వకంగా వ్యాసమహర్షి యోగా సొసైటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. అంతేకాకుండా మనం చూస్తుంటే అనాది కాలంగా గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులో భారతదేశంలో గురువుకు ఇచ్చినంతగా ప్రాధాన్యత ఎక్కడ కూడా ఇవ్వరు. నేను చిన్నప్పటి నుంచి నా యొక్క పాఠశాల స్థాయి 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే యోగా ప్రారంభించడం జరిగింది. అదంతా బేస్ మూల కారణం అంతా కూడా కర్ణం గణేష్ రవికుమార్ గారు. ఆ తర్వాత ఈ స్థాయి వరకు తీసుకురావడానికి మా వెన్నంటే ఉండి అన్ని విధాలు ప్రోత్సహించింది నవత్ సురేష్ గారు. దానికి సంబంధించిన చిన్న శ్లోకంతో ఇప్పుడు మన యొక్క సెషన్ స్టార్ట్ చేస్తాను. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురు కృప అంటాం. మన అందరికి కూడా తెలుసు, చివరిగా మనం కోరుకునేది అందరూ కూడా మోక్షమే. అంటే ధ్యానం చేయాలన్నా కూడా ఒక గురువుని తలుచుకుంటూ ధ్యానం చేయొచ్చు. మనకు ఆ కృప అందాలంటే గురువుని యొక్క నామంతో జపం చేయొచ్చు. ఇలా ఏ విధంగా చూసినా కూడా గురువు వల్లనే మన యొక్క అజ్ఞానాన్ని అంతా కూడా తొలగించుకొని మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చిన్నప్పటి నుంచి నాకు ఈ విధంగా యోగా నేర్పించినట్టు మా యొక్క గురువులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సెషన్ ప్రారంభిస్తున్నాం. ప్రాణాయామం మరియు ధ్యానానికి సంబంధించినటువంటి ఈ సెషన్ ఈ 3 days జరగబోతుంది. ఇది మనం ఏం చేయాలన్నా కూడా మన శరీరం చాలా సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్ గా సూక్ష్మ వ్యాయామం అంటే మనం సరిగ్గా 1 గంట పాటు కూర్చోవాలి. ఇవన్నీ జరగాలంటే ఫిజికల్ గా మనకు కొంత ఫిట్నెస్ అవసరం. అలాంటి ఫిట్నెస్ ని పెంపొందించుకోవడం కోసం సూక్ష్మ వ్యాయామం మనం ప్రతిరోజు చేయాలి. అది షార్ట్ టైం, చాలా తక్కువగా సింపుల్ ఎక్సర్సైజ్ చేయిస్తాను. ఆ తర్వాత మనం ప్రాణాయామం చేయబోతాం. దానికోసం మీరందరూ కూడా ఈజీ కంఫర్టబుల్ చైర్లో కూర్చుంటారా, కింద కూర్చుంటారా, మీకు ఎలా వీలైతే అలా కూర్చోవాలి దయచేసి. ఇక్కడ నాతో పాటు అశోక్ గారు, బొజ్జ అశోక్ గారు, వ్యాసమహర్షి యోగా సొసైటీ మరొక యోగా గురువు, రాష్ట్ర స్థాయి బంగారు పథక గ్రహీత. వీరు కూడా ఉపాధ్యాయులు, కొండపాక మండలం నందు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు వారిని గమనిస్తూ ఉందాం. మన యొక్క సూక్ష్మ యోగా చేసే టైంలో మన 2 చేతులను మోకాళ్ళ పైన ఉంచండి. వెన్నుముక భాగం అంతా కూడా చక్కగా స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు తలకు సంబంధించినటువంటి వార్మింగ్ అప్ సూక్ష్మ వ్యాయామం చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ నిదానంగా తల భాగాన్ని పైకెత్తాలి. 1 బ్రీత్ ఇన్, ముందు వైపున చూస్తూ ఉండండి. 2 బ్రీత్ అవుట్, శ్వాస వదిలేస్తూ తల భాగాన్ని కింది వరకు చేయాలి. ఈ సమయంలో దవడ భాగం ఛాతీకి తగులుతూ ఉండాలి. ఎవరైనా మెడ నొప్పులు ఉంటే తల భాగాన్ని కింది వరకు చేయొద్దు, మధ్యలో ఆపండి.
మళ్ళీ 3 బ్రీతింగ్ అగైన్ శ్వాస తీసుకుంటూ పూర్తిగా తల పైకెత్తడం, పైన స్లాబ్ ని చూస్తూ ఉండాలి. 4 బ్రీత్ అవుట్ నెమ్మదిగా తల పూర్తిగా కింది వరకు. 5 బ్రీతింగ్ స్లోలీ. 6 బ్రీత్ అవుట్ అన్ని రకాల మెడ నొప్పులను తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది, మైగ్రేన్, హెడేక్ లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. 7 బ్రీతింగ్ స్లోగా పైన స్లాబ్ ని చూస్తుండాలి. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీతింగ్. 10 బ్రీత్ అవుట్. నిదానంగా తల మాత్రమే, వెన్నుముక నిటారుగా ఉండాలి. 11 బ్రీతింగ్. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఈ విధంగా తలకు సంబంధించి ఇంకా చాలా కూడా చేయొచ్చు. ఇది ఒక్కటి చేసినా కూడా చాలు, మెడ నొప్పులు అన్ని తగ్గిస్తుంది, మెడ చుట్టూ ఉన్నటువంటి కొవ్వు భాగాన్ని కరిగిస్తుంది, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి స్టిఫ్నెస్ ని దూరం చేసి ఫ్లెక్సిబిలిటీ డెవలప్ చేస్తుంది. స్పాండిలైటిస్, నెక్ పెయిన్స్ అంటాం, వాటిని పూర్తిగా తగ్గించడానికి ఈ యొక్క చిన్న ఎక్సర్సైజ్ మనకు ఉపయోగపడుతుంది. అలానే మనకు 2 చేతులు ముందు వైపున ఉంచాలి, చక్కగా స్ట్రైట్ గా ఉంచాలి. చేతి వేళ్లను పూర్తిగా ఫుల్ టైట్ చేయండి, బలంగా గట్టిగా బిగించాలి, మామూలుగా ఉంచాలి. ఫుల్ టైట్ అండ్ లూజ్. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా చేతి వేళ్ల వరకు లభిస్తుంది, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, పెరాలసిస్ లాంటి ఇబ్బందులు దూరం అవుతాయి, నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. రిలాక్స్, విశ్రాంతి. అక్కడే బడ్ మూమెంట్, బడ్ ఎక్సర్సైజ్, పక్షి క్రియ అంటాం. బ్రిస్ట్ కేవలం మణికట్టును మాత్రమే పైకి కిందికి చేస్తుండాలి. దీనివల్ల బ్రిస్ట్ స్ట్రెంథెన్ అవుతుంది, మణికట్టుకు మంచి బలం లభించడం, ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా శరీరంలో మెల్లిమెల్లిగా వేడి ఉత్పత్తి చేస్తున్నాం. రిలాక్స్. అలానే 2 చేతులు సైడ్ లో ఉంచండి, అరచేతులు చాచాలి. ఇప్పుడు మెల్లిగా మోచేతులను వంచుతూ నెమ్మదిగా భుజాలకు తగిలించాలి అరచేతులను. స్లోలీ ఓపెన్. కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అప్పుడు మన దృష్టి మోచేతుల పైన ఉండాలి. ఒక 10 నుంచి 12 సార్లు, ఏది చేసినా 10 నుంచి 12 సార్లు. రిలాక్స్. నౌ రెడీ. షోల్డర్ రొటేషన్. గుండ్రంగా తిప్పడం, ఫుల్ రొటేట్. మంచిగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస వదలాలి. అప్పుడు ఛాతీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, షోల్డర్ స్ట్రెంథెన్ అవుతాయి. థొరాసిక్ రీజన్ అంటే బ్యాక్ సైడ్ వెనుక వైపున ఉండేటువంటి వెన్ను నొప్పులను కూడా దూరం చేస్తుంది, గురుక లాంటి సమస్యలు కూడా పోతాయి. ఒక 10 నుంచి 12 సార్లు. స్లోగా, స్పీడ్ చేయొద్దు. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఆ బయట స్పీడ్ గా చేస్తాం, అప్పుడు మనం దానిపైన అవేర్నెస్ ఉండదు, శ్వాసను పైన మనం గ్రిప్ పెట్టాం. ఇక్కడ శ్వాసను పూర్తిగా దీనికి అనుసంధానం చేస్తూ లింకప్ చేస్తూ చేయాలి. రిలాక్స్. సేమ్ రివర్స్ పైనుండి. ప్రతిసారి చూడండి, మీ 2 మోచేతులు దగ్గరగా రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఛాతీ ఎక్స్పాన్షన్ అవడం, మళ్ళీ దగ్గరగా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫుల్ రొటేట్. కంటిన్యూ సేమ్ రొటేట్. ఒక 10 నుంచి 12 సార్లు నిదానంగా, తొందరపడదు. ఓకే, రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు కూడా మన యొక్క వెన్నుముక పైన బ్యాక్ సైడ్ లాక్ చేయండి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవడం. అధిక పొట్ట, మన అన్ని రోగాలకు మూల కారణం పొట్ట నుంచే. ఆ పొట్ట తగ్గడానికి ఇలా శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నుదుటి భాగం నేలకు తగులుతూ ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకొని తలపైకి ఎత్తాలి. బ్రీత్ ఇన్. మళ్ళీ బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్. తల పైకి ఎత్తడం, పైకే చూస్తుంటా. స్లోలీ బ్రీత్ అవుట్. 4. అగైన్ బ్రీత్ ఇన్.
మళ్ళీ బ్రీత్ పొట్ట భాగం అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఇండైజేషన్ లాంటి సమస్యలు దూరం అవుతాయి. అగైన్ బ్రీత్ ఇన్, తల పైకెత్తాలి. బ్రీత్ అవుట్ 9 10 బ్రీత్ ఇన్ 11 బ్రీత్ అవుట్ 12 బ్రీత్ ఇన్ పైన. ఎస్, రిలాక్స్, విశ్రాంతి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న అధికమైన కొవ్వు కరిగించడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజేషన్, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతుంటాయి. డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ముందుకు బెండ్ కావద్దు, మామూలుగా ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను సైడ్ లో ఉంచండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా రెండు చేతులు పైకెత్తాలి, నమస్కార స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి, సైడ్ నుంచి రావాలి. ఏమవుతుంది, కింది భాగం నుంచి పై వరకు శరీరాన్ని బాగా పైకి లాగండి, పైకి లాగాలి. శ్వాస వదిలేస్తూ నిదానంగా కిందికి దించండి. బ్రీత్ అవుట్ డౌన్. మళ్ళీ 3 బ్రీత్ ఇన్, టేక్ ఎ లాంగ్ బ్రీత్. అంత సమయం శ్వాస తీసుకోవాలి. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్. సేమ్ కొంచెం స్పీడ్ గా చేతులు స్పీడ్ గా శ్వాస తీసుకుంటూ పైకి. బ్రీత్ ఇన్ 1 2 బ్రీత్ అవుట్. 3 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయటకు పంపొచ్చు. 4 5 బ్రీత్ ఇన్. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. 9 10 రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు కాళ్ళను కూడా ముందు వైపు నుంచండి. కాళ్ళు రెండు ఓపెన్ చేయాలి ముందు వైపున. కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. కాళ్ళ మధ్యలో ఓపెన్ డిస్టెన్స్ ఉండాలి. ఇన్ అండ్ అవుట్, లోపలికి బయటకు చేస్తూ ఉండాలి. చేతుల పైన బలాన్ని ఉపయోగించి మంచిగా కూర్చోవాలి. ఇన్ అండ్ అవుట్ ఫ్రీ అవుతాయి. కాళ్ళ నుంచి హిప్ జాయింట్ వరకు అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఓకే, అక్కడ రెండు మోకాళ్ళను పైకి కిందికి చేయండి. రెండు మోకాళ్ళు పైకి కిందికి చేయాలి. అప్ అండ్ డౌన్. 2 knees ఎట్ ఏ టైం. నీస్ ఫ్లెక్సిబుల్ అవుతాయి, కాళ్ళు ఫ్రీ అవుతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రిలాక్స్. నెక్స్ట్ వన్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోవాలి. చేతులు రెండు కాళ్ళ పైన, పాదాల పైన. ఇప్పుడు మోకాళ్ళను పైకి కిందికి చేయడం. అప్ అండ్ డౌన్ లైక్ బటర్ఫ్లై. సేమ్ ఎలా సీతాకోక చిలుక యొక్క రెక్కలు ఆడిస్తూ ఉంటుంది అలానే ఆడిస్తూ ఉండాలి. మనకు తుంటి ఎముక, హిప్ జాయింట్ స్ట్రెంథన్ అవుతుంది. కాళ్ళలో ఉన్న అధిక కొవ్వు కరిగిస్తుంది. లేడీస్ కి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. మెన్సురేషన్ డిజార్డర్స్ కానీ వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా చేయొచ్చు. దీనివల్ల న్యాచురల్ డెలివరీస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రిలాక్స్. రెండు కాళ్ళను ముందు వైపున చేయాలి, కలిపి ఉంచాలి. కాళ్ళ వేళ్ళను మాత్రమే ముందుకు నెట్టండి, పుష్ చేయాలి ముందుకు. చక్కగా స్ట్రేట్ గా కూర్చోవాలి. ఇప్పుడు లోపలి వైపున 2 ఇన్సైడ్, 3 4 5 6 కాళ్ళు కలిపించాలి. 7 8 9 10 11 12. ఓకే, రిలాక్స్. కాళ్ళ మధ్యలో దూరం, చేతులు రెండు కూడా వెనుక వైపున, తల కూడా వెనుక వైపున. కళ్ళను మూసేయండి, ప్రశాంతంగా ఉండండి. ఇదంతా కూడా సూక్ష్మ వ్యాయామం. ఆసనాలు వేసే ముందు లేదా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది రోజు సాధన చేయవచ్చు.
శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన జాయింట్స్, కండరాలు, వీటన్నిటిని కూడా కదిలిస్తున్నాం. అక్కడ ఉండే స్టిఫ్నెస్ పోతుంది, ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. మనలో శరీరంలో ఉండేటువంటి బద్ధకాన్ని తొలగించి చాలా యాక్టివ్ గా మార్చడానికి ఉపయోగపడేటువంటిది సూక్ష్మ వ్యాయామం. ఇలా సూక్ష్మ వ్యాయామం తర్వాత కొంత సమయం విశ్రాంతినివ్వాలి. దీనిని శీతల దండాసనము అంటాం. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. కొంత సమయంలో పూర్తి విశ్రాంతి పొందగలుగుతాం. ఓకే, జాయిన్ ద లెగ్స్. ఓకే అండి, ఇప్పుడు మన యొక్క ముఖ్యమైన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వద్దాం. యోగా. యోగా అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. యోగా అంటే యూజ్ అనేటువంటి పదం నుంచి మనకు యోగా అనేటువంటిది వచ్చింది. యూజ్ అంటే సంస్కృత పదం, కలయిక, కూడిక, కలపడం అనేది అనమాట. కలపడం అంటే మనం చూస్తుంటాం గ్రామీణ ప్రాంతంలో, ఇంకెక్కడైనా చూసినప్పుడు 2 ఎడ్లు ఉన్నాయనుకోండి, వాటిని ఒక కాడలాగా కలుపుతుంది. అదే యోగా అంటే మన శరీరాన్ని, మనస్సును రెండింటిని ఏకం చేయడమే యోగా. మన లోపల ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మతో కలపడమే యోగా. మనిషిని మామూలు స్థితి నుంచి పై వరకు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది యోగా. కానీ ఈరోజు యోగా యొక్క డెఫినేషన్ చూస్తే అనేక రకాలుగా మార్పులైనాయి. రోజు రోజుకు ఒక్కొక్క రకంగా మారుతుంది. కానీ ఇలా అనేక రకాలుగా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, కొద్ది మంది యోగా సాధన మోక్షం కోసం చేస్తుంటారు. మరికొద్ది మంది వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులను, రోగాలను తగ్గించుకోవడానికి చేస్తుంటారు. ఇంకో కొద్ది మంది ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచుకోవడం కోసం, ఇంకా కొద్ది మంది అసలు రోగాలే రాకుండడం కోసం, ఆనందమయ జీవితాన్ని గడపడం కోసం చేస్తుంటారు. ఇలా ఏ రకంగా చూసినా కూడా ప్రతి ఒక్కరికి యోగా వల్ల అనేక లాభాలు కలుగుతూ ఉంటాయి. కర్మరాహిత్యంతో జీవించడమే యోగా అంటాం. అంటే ఏంటి కర్మరాహిత్యము? మనందరం కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన యొక్క లైఫ్ గిటాన్ కావడానికి వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే ఈ పనులు చేయడం ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఇలా అనేక రకాలుగా బాధపడుతూ, దుఃఖంతో, ఇబ్బంది పడుతూ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా మనసు టెన్షన్ గా ఉండడం, అనేక రకాలైనటువంటి సమస్యలు రావడం ఉంటుంటాయి. ఇంకా కొద్దిమంది అదే ఆటను చాలా సంతోషంగా ఆట పాటలతో గడుపుతూ చేస్తూ ఉంటారు. ఈ యొక్క డిఫరెన్స్ అంటే అటు బాధ ఉంటుంది, ఇటు సంతోషం ఉంటుంది. అయినప్పటికీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే యోగా అని అంటాం. ఎవరైతే ఆట ఆడుతూ, పాట పాడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళను దేవతలుగా అంటాం. ఎవరైతే పనిని పనిలాగా తీసుకుంటారో మనం అన్నమాట, మనుషులు. ఎవరైతే పనిని ఇబ్బందిగా, బాధతో ఇలా ఫీల్ అవుతూ తీసుకుంటారో వాళ్ళని రాక్షసులు అంటాం. ఇందులో మనం చూడండి, ఇప్పుడు మనం మనుషులమా, దేవతలుగా మారదామా, రాక్షసులుగా మారదామా? దీన్ని బట్టే మనం చెప్పొచ్చు. ఎందుకు? అనేక రకాలైనటువంటి పని ఒత్తిడి, ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, ఒత్తిడి. దీనివల్ల ఏమవుతున్నాయి? రోజు రోజుకు కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. సైకోమెట్రిక్ డిజార్డర్స్ అంటున్నాం. ఈ రోజు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది, నిజమే. అనేక రోగాలను వాళ్ళు తగ్గిస్తున్నారు. కానీ అంతకంటే కొత్త రోగాలు మనకు వస్తున్నాయి. వీటిని తగ్గించడానికి ఎలాంటి మందులు లేవు. ఎందుకంటే ఇవన్నీ మానసిక ఒత్తిడితో వస్తున్న రోగాలు. కాబట్టి అలాంటి మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం కోసం ఉపయోగపడేదే యోగా. మనః ప్రశోమానోపాయ అంటాం. అంటే మనస్సును ప్రశాంతత స్థితికి తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి ఏకైక మార్గమే ఇది యోగా. అందులో ముఖ్యమైనటువంటి భాగం ప్రాణాయామం. చాలా మంది వినే ఉంటారు ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏమిటి? అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటాం, సహజంగా ఎవరైనా కూడా ప్రాణాయామం అనగానే గాలి, అది శ్వాస కంట్రోల్ చేయడం, ఇలా వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు. దానికి సరైనటువంటి అర్థం తెలుసుకుందాం. ప్రాణం ప్లస్ ఆయామం. ప్రాణం అంటే ఏమిటి, ఆయామం అంటే ఏమిటి? ప్రాణం అంటే
జీవశక్తి. జీవశక్తి అంటే సృష్టిని అంతా కూడా నడిపిస్తున్న జీవశక్తి మనుషులలో ఉంటది. ఎట్లా తెలుస్తుంది? చెల్ల రూపంలో తెలుస్తుంది. ఇక్కడ పట్టుకుంటే తెలుస్తుంది, హార్ట్ దగ్గర పట్టుకుంటే తెలుస్తుంది, ఇక్కడ పట్టుకుంటే తెలుస్తుంది. చెల్ల రూపంలో జంతువులలో ఉంటుంది. నదులను చూసారు అనుకోండి, కదులుతూ ఉంటాయి, అలా తెలుస్తుంది. ఫ్రూట్స్ చూస్తాం, మంచిగా షైనింగ్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క జీవుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క జీవికి అది కంపల్సరీ, అది లేకపోతే జీవమే లేదు. అలాంటి జీవశక్తిని ఆయామం అంటే విస్తరింపజేయడం, ఎక్స్పాన్షన్ చేయాలి. సృష్టిలో ఉన్నటువంటి జీవశక్తిని అంతా కూడా మన శరీరం లోపలికి ఎక్స్పాన్షన్ పెంచుకోవడం, దానినే ప్రాణాయామం అంటాం. అప్పుడు ఏమవుతుంది? శరీరం లోపలికి వెళ్తే ప్రతి ఆర్గానికి, ప్రతి కణానికి ఎక్కువ మొత్తంలో జీవశక్తి వెళ్ళడం వల్ల అవన్నీ ఎక్కువగా పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం, ప్రాణసేద్యం వశే సర్వం త్రివిధియే ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన రక్షస్వ శ్రీఘ్న ప్రాజ్ఞాంచ విదేహిన ఇది అంటాం. ప్రాణసేద్యం వశే సర్వం అంటే మొత్తం ప్రాణం అంతా కూడా ఈ యొక్క ముల్లోకంలోనే ఉంది. ఈ ముల్లోకంలో ఉన్నటువంటి ప్రాణం అంతా కూడా ఈ యొక్క జీవశక్తి, ఈ యొక్క ప్రాణం వశంలో ఉంది. అలాంటి దాన్ని మనం ఏంటి, నిన్ను ఆశ్రయించిన మమ్మ ఏం చేయాలి? ఒక తల్లి తన యొక్క బిడ్డను ఎలా రక్షిస్తుందో అలా రక్షించు అని కోరుకుంటూ ప్రాణాయామం చేస్తే అందరం కూడా సత్ఫలితాలను పొందగలుగుతాం. అలాంటి ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. 2 ముక్కు రంధ్రాలు, ఇవి చూడగానే మనకు తెలుస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా బయట గాలి, ఇక్కడ రాగానే శ్వాస అంటాం, లోపలికి వెళ్తే ప్రాణము అంటాం. ఇది లేకపోతే జీవం లేదు. అందులో మనం ఎక్స్పీరియన్స్ అవడానికి సింపుల్ బ్రీత్ ఇప్పుడు మనం చేద్దాం. అందరూ ఫ్రీగా కూర్చోండి, కంఫర్టబుల్ గా. సుఖాసనము అంటాం. మామూలుగా కూర్చోండి, కాళ్ళు 2 దగ్గరగా తీసుకొని కూర్చోవడం. 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టండి. మన యొక్క వెన్నుముక భాగాన్ని నిటారుగా ఉంచండి, చక్కగా స్ట్రేట్ గా. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను మూసివేసి 2 ముక్కు రంధ్రాల గుండా నిదానంగా శ్వాసను లోపలికి తీసుకోండి. నెమ్మదిగా నిదానంగా శ్వాస వదిలేస్తూ ఉండాలి. 1 బ్రీతింగ్ స్లో అండ్ డీప్లీ 2 ముక్కు రంధ్రాల గుండా. 2 బ్రీత్ అవుట్. దృష్టి పెట్టండి శ్వాస లోపలికి వెళ్ళడం, బయటకు రావడం పైన. మళ్ళీ 3 బ్రీతింగ్. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీతింగ్. 6 బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇలా ఉంటుంది ప్రాణాయామం అంతా కూడా. శ్వాస లోపలికి తీసుకోవడం, శ్వాస బయటకు వదలడం, శ్వాసను బంధించడం, వీటిపైనే ప్రాణాయామం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సార్ మేము రోజు శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం, ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. అలా ఇష్టం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రాణాన్ని మనం మన అదుపులోకి తీసుకోవాలి. దాన్ని ఒక గతిని మార్చి ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి. దానికోసమే ప్రాణాయామం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు సెక్షనల్ బ్రీత్ అనేది మనం చేస్తున్నాం. విభాగీయ శ్వాసక్రియ. సెక్షనల్ అంటే తెలుసు కదా, పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు ఇదేంటి, మరి అంత శరీరం. ఈ పొట్ట వరకు ఒక సెక్షన్, ఛాతీ వరకు ఒక సెక్షన్, పైన వరకు ఇంకొక సెక్షన్. ఇలా 3 పార్ట్స్ గా చేస్తూ ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాం. ఇది చాలా అవసరం, దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాణాయామం అబ్డామినల్ బ్రీత్, ఉదర శ్వాస అంటాం. అంటే ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్తే లంగ్స్ అంతా కూడా నిండిపోతాయి. కింద డయాఫ్రమ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డయాఫ్రమ్ పైన ప్రెషర్ పడుతుంది. ఇదంతా కూడా ఎక్స్పాన్షన్ అయ్యి డయాఫ్రమ్ పైన ప్రెషర్ పడి పొట్ట ముందుకు రావాలి. ఎప్పుడైనా శ్వాస లోపలికి తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి. శ్వాస వదిలేసినాం, మొత్తం లంగ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ డయాఫ్రమ్ తేలిక అవుతుంది, పొట్ట లోపలికి పోవాలి. ఇది సైన్స్, ఇలా జరగాలి. చాలా మందికి రివర్స్ జరుగుతుంది. ఆ రివర్స్ జరగడం వల్లే అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం సెట్ చేసుకుందాం ఫస్ట్. దానికోసం మరొక ఎడమ చేతిని పొట్ట పైన పెట్టండి.
పొట్ట పైన. కుడి చేతి జ్ఞాన ముద్ర, ఇంతకు ముందు చెప్పాను కదా, మన ఆత్మ పరమాత్మ కలపడం. ఇలా మోకాళ్ళ పైన పెట్టండి, స్ట్రేట్ గా. ఎడమ చేతి పొట్ట పైన. శ్వాస తీసుకోండి అందరూ. ముక్కు ద్వారా మెల్లిగా లోపలికి వెళ్ళాలి. బ్రీతింగ్. ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఆ చేతి తలగాలి. బ్రీత్ అవుట్. ఇప్పుడు ఏం జరిగింది గమనించండి. మళ్ళీ 1 బ్రీతింగ్ స్లోలీ డీప్లీ, పొట్ట ముందుకు వస్తూ ఉండాలి. 2 బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి ఇన్సైడ్. మళ్ళీ 3 బ్రీతింగ్ మెల్లిగా ముందు వైపున. 4 బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి. 5 బ్రీతింగ్. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీతింగ్. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీతింగ్. పొట్ట ముందుకు రావడానికి గమనించండి. 10 బ్రీత్ అవుట్, అబ్డామినల్ ఇన్సైడ్. 11 బ్రీతింగ్. 12 బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్. మెల్లిగా మీరే చేస్తుండాలి. శ్వాస తీసుకున్న ప్రతిసారి పొట్ట ముందుకు రావడం, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి. కంటిన్యూ సేమ్. డీప్ బ్రీత్. కంటిన్యూ సేమ్. డీప్ బ్రీత్. రిలాక్స్. విశ్రాంతి. ఇది ఉదర శ్వాస. దీనివల్ల పొట్ట భాగంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం చేస్తుంది. ఏమవుతుంది, శ్వాస తీసుకోవడం ఒక క్రమబద్ధంగా, అంటే స్లో అండ్ డీప్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే శ్వాస స్లోగా వెళ్తుందో, డీప్ స్థాయి అంటే లోపలికి లోతుగా వెళ్తే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు వెళ్తుంది. ఎప్పుడైతే ఒక అవయవానికి శ్వాస అందట్లేదు అంటే ప్రాణశక్తి అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు, అప్పుడే అది వీక్ అవుతుంది. మెల్లిగా ఆ యొక్క రోగాలను మనకు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి శరీరం అంతా శ్వాస వెళ్ళాలి, ఒక క్రమబద్ధంగా ఉండాలంటే ఈ ఉదర శ్వాస అనేది మనకు చాలా అవసరం. అంతేకాకుండా లోపలికి వెళ్ళినటువంటి ప్రాణము అది ఒక 5గా డివైడ్ అవుతుంది. ముఖ్యంగా 5గా: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అంటాం. పంచ ప్రాణాలు అంటాం కదా, అదే పంచపానాలు. ఆ పంచపానాలలో కిందిది నాభికి కింది భాగంలో ఉంటుంది అపానము. అది మనకు అవసరం లేదు, అపాన వాయువు మనకు అవసరం లేదు. అయినప్పటికీ రోజు అది వస్తూనే ఉంటుంది. దాన్ని ఈ విధంగా బయటకు పంపిస్తున్నాం. అది దేన్ని కంట్రోల్ చేస్తుంది? మన యొక్క విసర్జన క్రియను కంట్రోల్ చేస్తుంది, వీరి ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది, మలబద్ధకాన్ని, వీటన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అది సరిగా పనిచేయకపోతే ఈ ఇబ్బందులన్నీ వస్తుంటాయి. ఈ ఉదర శ్వాస అనేది చాలా చాలా ముఖ్యం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్, ఇట్లాంటి ఇబ్బందులన్నీ దూరం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం. మధ్యమ శ్వాస, దాన్నే చెస్ట్ లెవెల్ బ్రీత్ అంటాం. ఛాతి అతి ముఖ్యమైనటువంటి భాగం. ఛాతి ఎక్స్పాన్షన్ జరగాలి, కాంట్రాక్షన్ జరగాలి, వ్యాకోచించాలి, సంకోచించాలి. ఇప్పుడు మనం అది చేస్తున్నాం. సింపుల్. 2 చేతులు ఈ విధంగా పెట్టండి, జ్ఞానముద్రలు. వెన్నుముక నిటారుగా ఉంచండి. శ్వాస నిదానంగా 2 ముక్రాంధ్రాల గుండా తీసుకోవాలి. కళ్ళు తెరవండి. చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కళ్ళు తెరవండి, తర్వాత ముద్దాం. బ్రీతింగ్. ఛాతి అన్ని వైపులా ఎక్స్పాన్షన్ అవుతుండాలి, రౌండ్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. బ్రీత్ మామూలు సాధారణంగా ఏ స్థితిలో ఉంటుంది అలా రావాలి. అగైన్ బ్రీతింగ్ సేమ్. బ్రీత్ అవుట్.
అగైన్ బ్రీత్ ఇన్, అన్ని వైపులు ఎక్స్పాండ్ అవడాన్ని గమనిస్తుండండి. తల పైకెత్తద్దు, మామూలుగా ఉండాలి. స్లోలీ బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఇది ఇంకా పర్ఫెక్ట్ చేయడం కోసం మనకు తెలియాలి ఏం చేస్తున్నాం. అవేర్నెస్, కాన్షియస్ గా ఉండాలి. దానికోసం మన రెండు చేతులు ఇలా ఉంచాలి. ఇక్కడ మిడిల్ ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని మనకు చివరి రిబ్స్ కింద, మనకు చివరి రిబ్ ఉంటుంది కదా పక్కటెముకలు, అక్కడ పెట్టండి. చేతులు సైడ్ చూడాలి. ఈ వేళ్ళు కింది వైపున, అరచేతి కింది వైపున ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు శ్వాస తీసుకోండి. మీరు తప్పు చేద్దామన్నా ఈ చేతుల యొక్క యాంగిల్ చేయనివ్వదు. రెడీ, బ్రీత్ ఇన్, ఎక్స్పాన్షన్ అవుతుంది అన్ని వైపులా. ఈ చేతులకు తెలుస్తుంది, ఫీల్ అవ్వండి, కాన్షియస్ గా ఉండండి, అవేర్ అయి ఉండండి. బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేస్తుండాలి, వినొద్దు, చేయాలి కూడా. బ్రీత్ ఇన్, సురేందర్ సార్ వాళ్ళ అబ్బాయి చేతులు పైన పెట్టుకో. ఇంకా బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, అన్ని వైపులు ఎక్స్పాండ్ అవుతుండాలి, గమనిస్తూ ఉండాలి. బ్రీత్ అవుట్. ఇక్కడండి ఛాతీకి దగ్గర పెట్టాలి, పొట్ట దగ్గర పెట్టొద్దు. ఇక్కడ ఛాతీ దగ్గర, రవీందర్ సార్ పైన. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఇలా ఒక 10 నుంచి 12 సార్లు మన ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది, దీర్ఘమైన శ్వాస అలవాటు అవుతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతూ ఉంటాయి. గుండె యొక్క పనితనాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరొక శ్వాస చేద్దాం. అప్పర్ బ్రీత్, క్లావికల్ బ్రీత్ అంటాం. ఈ యొక్క భుజాల నుంచి తల యొక్క పై భాగం. వాస్తవానికి మన యొక్క శ్వాస అక్కడ ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ ఎక్కువ భాగం తలకే అవసరం. ఆర్గాన్స్ ఎక్కువ కింద ఉంటాయి, కానీ అవసరం పైకి. దాన్ని సరిగ్గా మనం చేర్చలేము, ఎప్పుడు ఏదో ఆలోచన, టెన్షన్, ఒత్తిడి వల్ల. ఇప్పుడు మనం చేద్దాం. రెండు చేతులు మోకాళ్ళ పైన, జ్ఞానముద్ర, స్ట్రేట్, సిట్ స్ట్రేట్. ఇప్పుడు శ్వాస తీసుకుంటే రెండు భుజాలు పైకి రావాలి, అంటే చాలా శ్వాస మెల్లిగా తీసుకోవాలి. భుజాలు, తల భాగం అంతా కూడా గాలిలో తేలినట్టుగా ఉండాలి. బ్రీత్ అవుట్, సాధారణ స్థితికి శ్వాసతో పాటు రావాలి. చేతులు పైకి అన్నాక అనొద్దు, శ్వాసతో పాటు లింకప్ చేయండి. ఓకేనా? రెడీ, సిట్ స్ట్రేట్. బ్రీత్ ఇన్, అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ భుజాలు పైకి వస్తూ ఉంటాయి. బ్రీత్ అవుట్, డౌన్. అగైన్ 3, బ్రీత్ ఇన్, 4, బ్రీత్ అవుట్. క్లావికల్ బ్రీత్ అంటాం, అప్పర్ బ్రీత్, ఆద్య శ్వాస. 7, బ్రీత్ ఇన్, 8, బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఇది కూడా మన యొక్క చేతుల సహాయంతో చేయొచ్చు, ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు మన యొక్క రెండు చేతులు బ్యాక్ సైడ్, కుడి చేతిని వీపు పైన, ఎడమ చేతి కూడా వీపు పైన. రెండు చేతులు దగ్గరగా క్లోజ్ గా ఉంచండి, చాలా దగ్గరగా క్లోజ్ గా ఉంచండి. చేతులు పైకి చూడాలి. సిట్ స్ట్రేట్. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి అందరూ. బ్రీత్ ఇన్. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది, ఏం చేస్తున్నామో తెలుస్తుంటది. బ్రీత్ అవుట్. అక్కడ బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అబ్జర్వ్ చేయాలి, వాచ్ చేయాలి. 3, బ్రీత్ ఇన్, 4, బ్రీత్ అవుట్. ఈ చేతులు చెవు భాగానికి దగ్గరగా ఉండాలి, దూరం ఉండొద్దు. మధు గారు చేతులు దగ్గరికి. 5, బ్రీత్ ఇన్, 6, బ్రీత్ అవుట్.
7. Breathe in slowly. 8. Breathe out. 9. Breathe in. 10. Breathe out. Relax. Vishranti. Okay, thank you. అంటే కొద్దిమంది తెలియకుండా వీడియో ఆఫ్ చేసుకున్నట్టున్నారు. దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. మిమ్మల్ని కూడా మేము గమనిస్తున్నాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీకు సజెషన్ చేయాలనుకుంటే వీడియో చూసి చెప్పడం జరుగుతుంది. వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు అసలు ప్రాణాయామంలోకి మెల్లిమెల్లిగా వెళ్ళబోతున్నాం. ఈ 3 కూడా సెక్షనల్ బ్రీత్. ఇవి చేయడం వల్ల క్రమబద్ధమైనటువంటి శ్వాస లెంత్ బ్రీత్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు సూర్య భేద ప్రాణాయామం చేయబోతున్నాం. సూర్య అంటే మనకు తెలుసు సన్, సూర్యుడు. సూర్యుని ద్వారానే యాక్చువల్ గా మనకు ఈ యొక్క జీవశక్తి లభిస్తుంటది. సూర్య యొక్క శక్తి ద్వారా మనం ఇవన్నీ పొందుతూ ఉంటాం. అలాంటి శక్తిని మనం లోపలికి తీసుకుంటాం. ఇక్కడ చూడడానికి 2 ముక్కు రంధ్రాలు కనబడతాయి. సైన్స్ ప్రకారం ఏమంటాం? 2 ముక్కు రంధ్రాలు సమానం అంటాం. యాక్చువల్ గా అలా ఉండదు. రైట్ నాస్ట్రల్ కుడి ముక్కు రంధ్రం వేరు, ఎడమ ముక్కు రంధ్రం వేరు. రైట్ అనేది సూర్య నాడి అంటాం. దానిని యోగాలో పింగళ నాడి అంటాం. కుడి ముక్కు రంధ్రాన్ని పింగళ నాడి అంటాం. అది వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ వేడి మన శరీరంలో లేకపోతే ఏమవుతుంది? ఆహారం తీసుకుంటాం, జీర్ణం కాదు. ఏదైనా పని చేద్దాం, శక్తి ఉండదు. ఇలా మెల్లిమెల్లిగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా పనితనాన్ని తక్కువ చేస్తుంది. ఇవన్నీ చాలా యాక్టివ్ గా ఉండడం కోసం సూర్య భేద ప్రాణాయామం చాలా ముఖ్యం. ఒకసారి చేద్దాం, ఆ తర్వాత దాని యొక్క ఉపయోగాలు మళ్ళీ చెప్పుకుందాం. హై బీపీ ఉన్న వాళ్ళు ఈ సూర్య భేద ప్రాణాయామం చేయకూడదు. అండర్ వెయిట్, ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువగా ఉంటుంది. చాలా ఊకే లూజ్ మోషన్స్ అవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా చేయవద్దు. మిగతా వాళ్ళు చేయండి. ఎలా చేస్తాం చూడాలి. ముందుగా కుడి చేతి ఇలా ఉంచి 2 వేళ్ళను మూసివేయాలి. చూపుడు వేలు, మధ్య వేలు. ప్రాణాయామం చేయడానికి ఉపయోగపడుతుంది. కుడి చేతి, రైట్ హ్యాండ్, చూపుడు వేలు, మధ్య వేలు, ఇవి రెండింటిని మూసేయడం. దీనిని నాసికా ముద్ర అంటాం. ఉంగరపు వేలు ఎడమ ముక్కు రంధ్రం పైన పెట్టాలి. ఉంగరపు వేలు. ఈ చేతి పైకి ఎత్తొద్దు, జస్ట్ కింద సింపుల్ గా ఉంచండి, లైట్ గా. మరొక చేతి జ్ఞాన ముద్ర. ఇప్పుడు ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేస్తున్నాం. కుడి వైపు నుంచి శ్వాస తీసుకోండి మెల్లిగా. ఇంతకు ముందు ఎలా తీసుకున్నాం అలా. అక్కడే వదిలేయండి. 2. బ్రీత్ అవుట్. వెరీ నైస్. మళ్ళీ బ్రీత్ ఇన్. ఎడమ చేతి జ్ఞాన ముద్రలో ఉండాలి ఇలా. బ్రీత్ అవుట్. ఒక 4-5 సెకండ్లన్నా శ్వాస లోపలికి వెళ్ళాలి. 5. బ్రీత్ ఇన్ స్లోలీ. తల పైకెత్తద్దు, పద్మా మేడం ముందుకే ఉండాలి. 6. బ్రీత్ అవుట్. 7. బ్రీత్ ఇన్. 8. బ్రీత్ అవుట్. ముందుకు అలానే చూస్తుండాలి. 9. బ్రీత్ ఇన్. 10. బ్రీత్ అవుట్. 11. బ్రీత్ ఇన్. 12. బ్రీత్ అవుట్. రిలాక్స్. విశ్రాంతి. వెరీ నైస్. చాలా మందిని చూడడం జరిగింది. నిజంగా కూడా బాగా చేస్తున్నారు. అందరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది సూర్యభేద ప్రాణాయామం బేసిక్ మెథడ్. ఇందులోనే 2వ పద్ధతి. ఇది చేయడం వల్ల కుడి ముక్కు రంధ్రం సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఇందులోనే 2వ పద్ధతి. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేస్తాం. కుడివైపు నుంచి తీసుకొని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. ప్రతిసారి కుడివైపు తీసుకోవాలి, ఎడమ వైపు వదలాలి. కుడివైపు తీసుకోవాలి, ఎడమ వైపు వదలాలి. నెమ్మదిగా ఒక 3 సెకండ్లు తీసుకుంటే 5 సెకండ్లు వదలాలి, 6 సెకండ్లు వదలాలి. అలా అందరూ ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరపు వేలుతో మూసేయండి. ఉంగరపు వేలు కుడి చేతి పైకెత్తాలి,
ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసేయాలి. కుడి వైపు నుంచి 1 బ్రీత్ ఎడమ వైపు వదిలేయండి. 2 బ్రీత్ మళ్ళీ రైట్ సైడ్ 3 బ్రీత్ పొట్ట ఛాతీ ఇవన్నీ నిండడానికి గమనించాలి. లెఫ్ట్ సైడ్ 4 బ్రీత్ మళ్ళీ కుడి వైపున 5 బ్రీత్ టేక్ ఎ లాంగ్ బ్రీత్. లెఫ్ట్ సైడ్ వదిలేయాలి. 6 బ్రీత్ మళ్ళీ కుడి వైపున 7 బ్రీత్ రైట్ హ్యాండ్ తో చేయాలి. ఎస్ఎన్ఆర్ గారు రైట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ మళ్ళీ కుడి వైపున బ్రీత్ లెఫ్ట్ బ్రీత్ అగైన్ రైట్ సైడ్ బ్రీత్ లెఫ్ట్ బ్రీత్ రిలాక్స్ విశ్రాంతి. ఇది రెండు కూడా సూర్యభేద ప్రాణాయామం, డిఫరెంట్ మెథడ్స్. శ్వాస నిదానంగా రైట్ సైడ్ తీసుకుంటున్నాం, లెఫ్ట్ వదలడం. ఇవన్నీ చేయడం వల్ల సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్, రోజు మనం పని చేయడానికి కావాల్సిన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. మలబద్ధక సమస్య ఉండదు. అధిక బరువు, అధిక కొవ్వు ఉంటే ఇది చేయడం వల్ల అది కరిగించడానికి, అధిక బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది సూర్యభేద ప్రాణాయామం. లో బీపీ సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ ప్రాణాయామాన్ని సాధన చేస్తూ ఉంటారు. చలికాలం బాగా ఫుల్ చలి కోల్ మనకు వస్తూ ఉంటుంది. ఆ యొక్క చలి నుంచి రక్షించుకోవాలంటే ఈ సూర్యభేద ప్రాణాయామాన్ని చలికాలంలో ఎక్కువగా చేయాలి. అంటే మీకు ఒక అర్థం అయిపోవాలి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ ఉంది కదా, ఇంత వేడిలో ఈ ప్రాణాయామం చేయాలనా అంటే చేయొద్దు, అవసరం లేదు. సమ్మర్లో మనకు తెలియడం కోసం మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ప్రాణాయామం గురించి తెలుసుకోవాలి, అందుకే మీకు చెప్పడం జరుగుతుంది. సమ్మర్లో సూర్యభేద ప్రాణాయామం ఎక్కువగా అవసరం లేదు. హై బీపీ ఉన్నా కూడా చేయొద్దు. ఓకేనండి. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, చంద్రభేద ప్రాణాయామం. చంద్రభేద అంటే చంద్రుడు అంటే లెఫ్ట్ నాస్టల్, దానినే ఇడనాడి అంటాం. కుడి ముక్కు రంధ్రంలో పింగళ నాడి, ఎడమ ముక్కు రంధ్రంలో ఇడనాడి ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళి వెన్నుముక గుండా ఉండి శరీరం అంతా కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇది మన మనస్సును అదుపు చేస్తుంది. రైట్ నాస్టల్ శరీరాన్ని, లెఫ్ట్ నాస్టల్ మనస్సును. రైట్ నాస్టల్ పురుషునితో సమానం, లెఫ్ట్ నాస్టల్ మహిళతో సమానం. రైట్ అండ్ లెఫ్ట్ ఇవి రెండింటిని సమానంగా ఉంటేనే ప్రాణాయామం సక్రమంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు చేద్దాం. మళ్ళీ నాసికా ముద్ర. బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని, కుడి చేతే పైకెత్తాలి. దయచేసి కుడి చేతే పైకెత్తాలి. ఎస్ఎన్ఆర్ గారు, ఎస్ఎన్ఆర్ గారు మీరే రైట్ హ్యాండ్ పైకెత్తండి. ఓకే 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 ఓకే. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నుంచి వదలాలి. ఇప్పుడు 1 బ్రీత్ చేయండి. మీ కుడి చేతికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఎడమ చేతితో చేయొచ్చు. 2 బ్రీత్ అవుట్. వెరీ నైస్. అక్కడే మళ్ళీ 3 బ్రీత్ ఇన్. ఛాతీ పొట్ట అన్ని కూడా ఎక్స్పాన్షన్ అవ్వాలి, నిండాలి. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్ స్లో అండ్ డీప్లీ. 6 breathe out. 7 breathe in. 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 breathe in, take a long breath. 12 breathe out, relax, విశ్రాంతి. ఇది చంద్రభేద ప్రాణాయామంలో మొదటి పద్ధతి.
ఎందుకు ఇంత నిదానంగా చెప్పడం జరుగుతుంది? నాకు తెలిసి గతంలో కూడా మీరు ప్రాణాయామం సాధన చేసిన వాళ్ళు ఉండొచ్చు, కొత్త వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరినీ బ్యాలెన్స్ చేయాలి. మొదటి నుంచి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రాణాయామం చెప్తున్నాం. అయితే ప్రాణాయామం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రాణాయామం తప్పు చేస్తే కూడా అనేక నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాణాయామం ఎప్పుడు చేసినా కూడా జాగ్రత్తగా నిదానంగా చేయాలి. ప్రాణాయామేన రుగ్మతే సర్వరోగక్షయ భవత్ అంటాం. ప్రాణాయామేన రుగ్మతే సర్వరోగక్షయ భవత్ అంటే ప్రాణాయామాన్ని సరిగ్గా చేయడం వల్ల అన్ని రకాల రోగాలు దూరం అవుతాయి. అది నిజమే. అయుక్త అభ్యాస యోగేన, అయుక్త అభ్యాస యోగేన అంటే తెలియకుండా మన ఇష్టం ఉన్నట్టు చేసామనుకోండి, సర్వరోగ సముద్భవ అంటున్నాం. అన్ని రోగాలను తెచ్చుకుంటున్నాం. మనం దేనికోసం చేసుకుంటున్నాం? మన రోగాలన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి? రోగాలు తెచ్చుకుంటున్నాం తప్పు చేస్తే. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే ప్రతిదీ కూడా ఒకసారి చూడండి, వినండి బాగా, తర్వాతనే సాధన చేయండి. ఓకేనండి? కొంచెం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు చంద్రభేదలో రెండో పద్ధతి చేద్దాం. కుడి ముఖరంధ్రాన్ని బొటన వేలుతో మూసివేయండి. ఎడమ వైపు నుంచి మెల్లిగా శ్వాస తీసుకోవాలి. బ్రీతింగ్. కుడి వైపు వదిలేయాలి. బ్రీత్ అవుట్ అంటే ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు మూసేయాలి. మళ్ళీ ఎడమ వైపుకి రండి. 1 బ్రీతింగ్. కుడి వైపు వదిలేయాలి. 2 బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున బ్రీతింగ్. 3. కుడి వైపున 4 బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున 5 బ్రీతింగ్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. కుడి వైపున వదిలేయాలి. 6 బ్రీత్ అవుట్. ఎడమ వైపున 7 బ్రీతింగ్. కుడి వైపున 8 బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున 9 బ్రీతింగ్. కుడి వైపు నుంచి 10 బ్రీత్ అవుట్. ఎడమ వైపున 11 బ్రీతింగ్. కుడి వైపున 12 బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇది చంద్రభేద ప్రాణాయామం. ఇది ఒక 10 నుంచి 12 సార్లు చేసినాం. డైలీ ప్రాక్టీస్ అయింది అనుకోండి, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ ఇలా సాధన చేసుకుంటాం. దీనివల్ల ఎడమ ముఖరంధ్రాన్ని యాక్టివేట్ చేస్తామన్నాం. చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది. మనస్సును ప్రశాంతత స్థితికి తీసుకెళ్ళడానికి, ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం ప్రతిరోజు చేయాలి. చాలా వేసవి, ఇక్కడంతా కూడా సమ్మర్ వేడిగా ఉంటుంది. ఇలాంటి వేడి నుంచి తగ్గించుకోవడానికి, ఆ వేడిని తగ్గించడానికి చంద్రభేద ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఉంటే, టెన్షన్ ఉంటుంది, సరిగ్గా నిద్ర రాదు, ఎంత చేసినా నిద్ర రాదు. ఆ సమయంలో, పడుకునే సమయంలో లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేయాలి, కానీ రైట్ పని చేస్తుంది. అప్పుడు మనకు నిద్ర రావడం కోసం ఏం చేయాలి? పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఇప్పుడు చేసిన చంద్రభేద చేయాలి. చేయడం వల్ల ఎడమ ముఖరంధ్రం యాక్టివేట్ అయ్యి అప్పుడు అది యాక్టివ్ గా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. ఇది చూడండి, ఎవరైనా నిద్రలేమి సమస్యతో ఉంటే ఈ చంద్రభేద ప్రాణాయామాన్ని పడుకునే ముందు చేయండి, మీరే ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకే చెప్పాను, రైట్ అండ్ లెఫ్ట్ నాస్ట్రల్ రెండు ఎప్పుడు ఒకే విధంగా పనిచేయవు. రైట్ పనిచేస్తే లెఫ్ట్ తక్కువగా ఉంటుంది, లెఫ్ట్ ఎక్కువగా పనిచేస్తే రైట్ తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఉదయం డే అంతా రైట్ ఎక్కువగా పనిచేస్తుంది, లెఫ్ట్ నైట్ పనిచేయాలి. అదే రైట్ పని చేస్తే నిద్ర రాదు. ఉదయం లెఫ్ట్ పని చేసింది అనుకోండి, నిద్ర వస్తుంది, ఏం పని చేయలేదు. అట్లా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఓకే అండి, మరొక ప్రాణాయామం చేద్దాం. నాడీ శోధన ప్రాణాయామం అంటాం, లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. డిఫరెంట్ ఆ యొక్క రీజన్ బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. నాడి అంటే ఇప్పుడు మనం చెప్పినాం సూర్యనాడి, చంద్రనాడి, ఇలా శరీరంలో 72,000 నాడులు ఉంటాయట. వాటన్నింటిని శుద్ధి చేయడం నాడి శోధన అంటే నాడులను శుద్ధి చేయడం. ఈ నాడుల గుండెనే లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి ఎనర్జీ ఛానల్స్, ఇవన్నీ కూడా
అవి ఎప్పుడైతే శుద్ధి జరుగుతాయో అవయవాలన్నిటికీ సక్రమంగా పోషకాలు, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ప్రతి ఒక్కటి కూడా రూట్స్ క్లియర్ గా ఉంటాయి. అదే సరిగ్గా లేకపోతే అక్కడ ప్రయోజనం లేదు కదా. ఆ రూట్ ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అన్ని రోగాలు, ఎలాంటి సమస్యలు ఉండని, ఎలాంటి రోగం ఉండదు, ఇది మనం చేయొచ్చు. ఆ వ్యాధులన్నీ కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి చూడాలి దయచేసి. ఇప్పుడు చేయం, మనం చూస్తున్నాం, తర్వాత చేస్తాం. ముందుగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. లెఫ్ట్ నుంచి శ్వాస వదిలేస్తాం. ఆ తర్వాత లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటాం. రైట్ నుంచి నిదానంగా వదిలేయాలి. ఇప్పుడు రైట్ నుంచి తీసుకుంటాం, లెఫ్ట్ వదిలేస్తాం. ఇలా చేస్తే 1 రౌండ్ అవుతుంది. అది 10 నుంచి 12 రౌండ్లు చేయాలి. ఓకేనా అండి? అందరూ రెడీ? కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. చక్కగా కూర్చోవాలి. సిట్ స్ట్రేట్. లెఫ్ట్ సైడ్ వదిలేయండి. బ్రీత్ అవుట్. ఎవరైనా ఇబ్బంది ఉంటే చైర్ లో కూర్చోండి. బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉంటే చాలు. ఇప్పుడు అక్కడే లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్. రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ తీసుకోవాలి. బ్రీతింగ్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. తల చక్కగా స్ట్రేట్ గా ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్. రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీతింగ్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీతింగ్. రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీతింగ్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. left breathing, right breathe out, right breathing, left breathe out, left breathing, right breathe out, right breathing, left breathe out, relax, విశ్రాంతి. ఇది నాడీ శోధన ప్రాణాయామం. నాడులన్నిటిని కూడా శుద్ధి చేయడం, అధిక బరువును తగ్గిస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. లంగ్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఆస్తమా, శ్వాసకోశ, అలాంటి వాళ్ళని ప్రాణాయామం బాగా చేయాలి. ఆ యొక్క అధికమైన శ్వాస నెమ్మదిగా లోతుగా తీసుకోవడం అలవాటు అవుతుంది. ఆ రూట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఆస్తమా లాంటి సమస్యలను దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామాన్ని కాలంతో సంబంధం లేదు, అది ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానీ, చలికాలం, ఎప్పుడైనా కూడా ఈ ప్రాణాయామాన్ని మనం సాధన చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఈరోజు కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుందాం. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఫస్ట్ డే కాబట్టి కొంత డిస్టర్బెన్స్, లేకపోతే ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల లేట్ అయింది. ఇంకొక 10 మినిట్స్ కొంచెం కేటాయించాలి, ఎవరు కూడా లీవ్ అవ్వద్దు, కోఆపరేట్ చేయండి. ఇప్పుడు మరొక ప్రాణాయామం నేర్చుకుంటున్నాము, మానసిక ఒత్తిళ్లను తొలగించడం. ఇది అసలైనటువంటి సమస్య. మనం చేస్తున్నటువంటి బిజీ లైఫ్, ఈ యొక్క పనిలో నేచర్ కి దూరంగా ఉండడం, ఇండస్ట్రియల్ లైఫ్ లో, ఈ మెకానికల్ లైఫ్ లో స్పీడ్ 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 స్పీడ్, అన్ని స్పీడ్, మనస్సు ఆలోచనలు ఎంతో స్పీడ్, హార్ట్ బీట్ స్పీడ్, బ్లడ్ యొక్క పంపింగ్ స్పీడ్, అన్ని 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 స్పీడ్. వీటి వల్లనే అనేక రోగాలు వస్తాయి. అలాంటి మనస్సును నియంత్రణ చేయడం కోసం, మనకు ఉండేటువంటి కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాలను
ఇవన్నిటిని తగ్గించుకోవడం కోసం మనము భ్రమరి ప్రాణాయామాన్ని ఇప్పుడు సాధన చేస్తాం. భ్రమరి అంటే తేనెటీగ, హనీబీ. హనీబీ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది? ఖాళీ సమయంలో మన చుట్టూ హనీబీ తిరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? అనేటువంటి సౌండ్. ఆ సౌండ్ ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ మనం చేస్తే మన మెదడు నుంచి ఉత్పత్తి అవుతాయి. దాన్నే బీటా వేవ్స్ అంటాం. అది శరీరం లోపలికి మొత్తం వెళ్ళి ఎడ్రినల్ గ్లాండ్ ఏమవుతుంది? కోపం, ఆవేశం, టెన్షన్ ఉన్నప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలానే శరీరంలో ఉండడం వల్ల ఎప్పుడు కూడా చిరాకు వస్తుంది, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి. వాటన్నింటిని తగ్గించుకోవడం కోసం, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ భ్రమరి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ చూడాలి, ఎవ్వరు కూడా చేయొద్దు, చూడాలి. ఎందుకంటే మీరు చేయడం స్టార్ట్ చేస్తే నేను చెప్పేది అర్థం కాదు. ఒక్కసారి ఇక్కడ ఇద్దరిని చూడాలి, అశోక్ సార్, రాము సార్ని చూడాలి. ఓకేనండి. ముందుగా మన బొట్టన వేలుతో చెవులను, ఈ 2 వేళ్లతో కళ్ళను మూసేయాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ఇక్కడ మనం సౌండ్ చేస్తున్నాం చూడండి. మరొకసారి మళ్ళీ శ్వాస తీసుకొని రిలాక్స్. కళ్ళని తెరవకూడదు. ఇది చేసినాక కళ్ళని తెరవదు. ఇలా శ్వాస దీర్ఘంగా తీసుకొని రిథమిక్ గా వదలాలి. ఆ యొక్క వైబ్రేషన్స్ తల భాగం ఉత్పత్తి అవుతాయి, వాటిని గమనించాలి. మీరందరూ ఒక 3 times చేయండి. చేసి చేతులు కిందికి తీసుకురండి. దయచేసి కళ్ళని తెరవద్దు. కళ్ళు మబ్బుగా కనిపిస్తాయి, ప్రెషర్ పడుతుంది తలపైన, కాబట్టి కళ్ళు తెరవద్దు. రెడీ? ఒక 3 times స్టార్ట్ చేయాలి. రిలాక్స్. కళ్ళని తెరవద్దు, కళ్ళని తెరవకూడదు. కొద్ది సమయం కామ్గా ఉండండి. మెల్లిగా 2 చేతులు గట్టిగా రబ్ చేయండి. మన యొక్క కళ్ళపై ఉంచాలి. కళ్ళపై నుంచి ముందుగా కళ్ళని తెరవండి. చేతులు 2 కళ్ళపై నుంచి కళ్ళని తెరుస్తుంటారు. ఇది భ్రమరి ప్రాణాయామం. ఇది ఒక 5 సార్లు 10 సార్లు మన అవసరాన్ని బట్టి చేస్తుండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెడిటేషన్, ధ్యానంలోకి వెళ్దాం. కాళ్ళు చేతులు అడ్జస్ట్మెంట్, కంఫర్టబుల్. కాళ్ళ నొప్పులు అనిపిస్తే ఫ్రీగా చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. కాళ్ళు 2 దగ్గరగా తెచ్చుకోవాలి. లూజ్, ఫ్రీ, ఓపెన్ చేసి మంచిగా పెట్టుకోండి. మన యొక్క ఎడమ చేతి ముందుగా, దానిపైన కుడి చేతి, భైరవ ముద్ర అంటాం. ఎడమ చేతి దానిపైన కుడి చేతి. తల భాగం, మెడ, వెన్నుముక అంతా కూడా చక్కగా స్థిరంగా ఉండాలి. నెసెసరీ అడ్జస్ట్మెంట్, చేతులు ఏదైనా కదిలించడం, వాచ్ ఉంటే అవసరం ఉంటే తీసేయడం, కళ్ళద్దాలు ఉంటే తీసేయడం, ఇలాంటి నెసెసరీ అడ్జస్ట్మెంట్ చేసేయండి. నెమ్మదిగా కళ్ళను మూసుకోవాలి. కళ్ళను మూసేయండి. హాయిగా సుఖంగా కూర్చోండి. మనం ఏం చేయట్లేదు, జస్ట్ హాయిగా స్థిరంగా సుఖంగా కూర్చున్నాం. ఫీల్ కంఫర్టబుల్, నో టెన్షన్, నో ప్రెషర్.
హాయిగా చాలా సుఖంగా ఉన్నాం. మనకు హోల్ బాడీ లూజ్ అండ్ ఫ్రీ. ఎవరికైనా ఇబ్బంది ఉంటే గోడకు వెళ్ళండి, టచ్ కండి, చైర్లో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, మీ ఇష్టం. బట్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. నెమ్మదిగా మనకు మనస్సు పైన దృష్టి పెట్టాలి. యోగా యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తము అంటే మనస్సు, అది చేసేటువంటి పనులను వృత్తి అంటాం. వాటిని నిరోధించాలి. ఏంటి మన మనస్సు ఏం చేస్తుంది? జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్. కళ్ళను మూసేసినాము, మన లోపలికి మనం వెళ్ళడం. ఏం జరుగుతుంది మనస్సులో గమనించండి. స్లోలీ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్. మనస్సు అనేక ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. పాస్ట్, పాతవి, మనం చేసేటువంటివి, చేస్తున్నవి, ఇలా అనేక ఆలోచనలు మనస్సులో వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలను ఒక్కొక్కటిగా తగ్గించడం, కట్ చేయడం, బయటకు పంపిస్తూ ఉండాలి. ఒక ఫ్లో లాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి కట్ చేయండి, తగ్గించండి. కొద్ది సమయం తర్వాత మనస్సులో ఆలోచనలన్నీ తగ్గడానికి గమనించండి. అప్పుడు శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితి వస్తుంది. మనస్సు ప్రశాంతత స్థితిలో ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా మన దృష్టినంతా శ్వాస వైపు మళ్లించండి. ఏదైతే 2 ముక్రంధ్రాల గుండా నిదానమైన శ్వాస లోపలికి వెళ్తుంది, నెమ్మదిగా శ్వాస బయటకు వస్తుంది. న్యాచురల్ బ్రీత్, దాన్ని గమనిస్తూ ఉండాలి. స్లోలీ అబ్జర్వ్ యువర్ న్యాచురల్ బ్రీత్. మనస్సులో శ్వాస గురించి తప్ప ఇతర ఆలోచనలు ఉండకూడదు, రాకూడదు. వచ్చినా వాటిని ఒక్కొక్కటిగా కట్ చేయండి, బయటకు పంపుతూ ఉండాలి. దీనివల్ల మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తొలగిస్తుంది. డీప్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్తుందో మనకు కావలసినటువంటి ఆక్సిజన్, హ్యాపీనెస్ మూమెంట్, గుడ్ థాట్స్, ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే శ్వాస బయటకు వెళ్తుందో నెగిటివ్ థాట్స్, కార్బన్ డైఆక్సైడ్, కోపం, ఆవేశం, మనకు ఈగో, ఇవన్నిటిని కూడా బయటకు పంపిస్తున్నాం. అలా మన శరీరాన్ని, మనస్సును అన్నిటిని కూడా శుద్ధి చేసుకుంటూ ఉన్నాం యోగా ద్వారా. దీనివల్ల శరీరం, మనస్సు అంతా కూడా చైతన్యవంతం అవుతుంది. రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ఎప్పుడు కూడా సరస్సు యొక్క పై భాగం లాగా ఉండాలి. సముద్రం యొక్క అలల్లాగా ఉండదు. ఆందోళన, టెన్షన్స్ ఉంటాయి. సరస్సు ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అలా ఉంటే యాక్చువల్ రియల్ బ్యూటీని మనం చూడగలుగుతాం. లోపల ఉన్న అందాలన్నిటిని చూడగలుగుతాం. అలానే మన లైఫ్ లో
ఆ యొక్క బ్యూటీని, లైఫ్ ని ఎంజాయ్ చేయగలరు. స్లోగా మన దృష్టిని అంతా శ్వాస వైపు, మన శరీరం వైపు మళ్ళిస్తుండాలి. మెల్లిమెల్లిగా రిటర్న్ అవుతుండాలి. రిలాక్స్. నౌ రెడీ ఫర్ క్లోజింగ్ ప్రేయర్. నమస్కార స్థితి. మమ్మల్ని ఫాలో అవుతుండాలి దయచేసి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. शान्ति शान्ति शान्ति. రెండు చేతులు వెన్నుముక పైన, నెమ్మదిగా తల భాగాన్ని ముందు వైపు, నేల వైపు ఉండాలి. యోగ ప్రణామం, గురు ప్రణామం అంటాం. మన యొక్క భరతమాతకు, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ నిదానంగా తల పైకెత్తండి. ఎల్లప్పుడూ మనము మన చుట్టూ అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ రెండు చేతులను కళ్ళపై ఉంచాలి. కళ్ళను తెరుస్తుంది.